కొర్లపాడు గ్రామంలో పచ్చని పంట పొలాల మధ్య రొయ్యల సాగు చేయడంతో పంటలు బీడుబారిపోతున్నాయని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కొర్లపాడు గ్రామంలో పచ్చని పంట పొలాల మధ్య రొయ్యల సాగు చేయడం వల్ల మా పంట పొలాలని సౌడు భారీ దిగుబడి పోతుందని అంటూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఊరి మధ్యలో రొయ్యల సాగు చేస్తూ భూమిలో నుండి బోర్లు వేస్తూ ఉప్పు నీటిని బయటకు తీసి చెరువులలో వదలడం వల్ల మంచినీటి బావులు, మంచినీటి చెరువులు ఉప్పు జలాలుగా మారుతున్నాయంటూ గ్రామస్తులు నిరసన తెలియజేశారు. రొయ్యల చెరువులో నుండి వదిలిన వ్యర్థాలు పంచాయతీ చెరువులో చేరడం వల్ల పశువులు నీరు త్రాగడానికి కూడా పనికి రాకుండా పోతున్నాయని, ఉప్పు నీటి రొయ్యల సాగు చేయడం వల్ల మంచినీళ్ల బావులు తాగడానికి ఉపయోగపడటం లేదు. కనీసం పంచాయతీ పంపుల్లో అయినా మంచినీళ్లు తాగడానికి ఉపయోగించుకుందామంటే ఆ ట్యాపుల్లో కూడా నీరు రావడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో నీటి సమస్య గురించి రొయ్యల సాగు చేసే యాజమానులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా తమ నుండి ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా కొర్లపాడు గ్రామానికి ఉన్న మంచినీటి సమస్యను తీర్చండి అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెడ నియోజకవర్గం బండిమిల్లి మండలం కృష్ణా జిల్లా మా ఊరు కొర్లపాడు. మేము ఉండేది కృష్ణాపురం. మాకు ఈ సమస్య ఏంటంటే ఈ గ్రామ పంచాయతీ చెరువు అనేది గ్రామానికి ఉపయోగపడేలాగానే కదా పెట్టింది గవర్నమెంట్. కాకపోతే ఇది మాకు ఉండి మేము యాదవులం అయితే మాకు ఉండేది పాడి పంటలో పశువులు గేదెలు తాగడానికి కానీ కనీసం ఆడవాళ్ళు బట్ట ఉతుక్కోవడానికి కానీ ఏ రకంగా కూడా ఉపయోగపడట్లేదు ఈ నీళ్లు. ఎందువల్ల అంటే రొయ్యల చెరువులు పక్కన రొయ్యల చెరువులు వేయడం వల్ల ఆ నీళ్లు వచ్చే నీళ్ళు అవి ఉప్పు నీళ్ళు కాబట్టి ఆ నీళ్ళు ఇందులో రావడం వల్ల ఏ రకంగా ఉపయోగపడట్లేదు. అంత క్రితం మేము మరి పంచాయతీ చెరువు ఆడవాళ్ళం అందరం బట్టలు తుక్కునేవాళ్ళం, గేదెలు నీళ్ళు తాగే అన్నీ బాగుండేవి. కనీసం వేసవకాలానికి కాదు కదా ఏ కాలంలో కూడా ఈ చెరువు ఉపయోగపడట్లా. కొన్ని వేసవకాలంలో అయితే కాలంలో వదలరు కాబట్టి నీళ్ళు ఉండలేదానికి అని ఇబ్బంది పడతాం. వేసవకాలం లేదు, వర్షాకాలం లేదు, శీతాకాలం లేదు, ఏ కాలంలో కూడా ఆ పంచాయతీ చెరువు అనేది మాకు ఏ రకంగా ఉపయోగపడట్లా. ఈ ఉప్పు నీళ్ళు రావడం వల్ల కనీసం పాటలు కూడా పాట కూడా గవర్నమెంట్ పంచాయతీకి లాభం కూడా రావట్లేదు ఈ చెరువు వల్ల. చేపల చెరువులు తవ్వడానికి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకపోయినా సరే చేస్తున్నారు. మేము ఎన్నోసార్లు ఎంతమంది అధికారులు వచ్చినా సరే మేము ఈ విషయం చెప్తానే ఉంటున్నాము. జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము అర్జీ పెట్టుకున్నాము, పట్టించుకోవట్లేదు. మాకు ఈ చెరువు గురించి ఉపయోగపడేలాగా చేయాలని నేను కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను. మా పంట పొలాలు పోతున్నాయి. వాటి గురించి మా బాబు మాకు వచ్చేదే లాభం. గొడ్డు కావాలి, మాకు గొడ్లు కావాలి, రెండో పని కావాలి. మాకు రెండో పని చేసే పనులు లేవు, మాకు చదువులు లేవు. వచ్చినప్పుడు కొట్టుకుంటే ఆ గిట్లో నుంచి ఇంత లోటాడు నీళ్ళు పెట్టుకుని ఆ వంగుని తోడేసరికి ఆడు వదిలే పంపేమో మధ్యాహ్నం 12ంటికో 1 గంటకో వదిలేడు. మంచిగా మేము పొలాలు వెళ్ళి వచ్చి ఆ మధ్యాహ్నం కనీసం ఇంటికాడ కాసేపు కూర్చుంటే కూడా లేకుండా ఆ డొక్కు ఎంతసేపు ఎన్ని నీళ్ళు వస్తాయి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్,
అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.